హలో అండి. మీ యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఎక్కువ గూగుల్ పే ద్వారా పే చేస్తున్నారా? అయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అదే అండి యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు యూస్ చేసి మీ బిల్ పేమెంట్స్ పైన బెస్ట్ వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ కార్డు యొక్క కేలర్స్ ఇంకా చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ ఉంది. అలానే యాన్యువల్ ఫీ వచ్చేసి 499 ప్లస్ జిఎస్టీ ఉంది. ఈ కార్డు ఇష్యూ చేసిన మొదటి రోజు నుంచి 45 డేస్ లోపు 10K రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే జాయినింగ్ ఫీని రీఫండ్ పొందవచ్చు. అలానే ఈ కార్డు యొక్క యాన్యువల్ ఫీ మినహాయింపు పొందడానికి ఈ కార్డు యూస్ చేసి ఇయర్లీ 2 lakhs రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ వే ఆఫ్ అవుతుంది. ఇందులో బెస్ట్ ఫీచర్ ఇంకా చూసుకున్నట్లయితే యుటిలిటీ బిల్ పేమెంట్స్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అలానే క్రెడిట్ కార్డు యూస్ చేసి ఇయర్లీ 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా పొందవచ్చు. ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. అలానే క్రెడిట్ కార్డు యూస్ చేసి క్రెడిట్ కార్డు యొక్క పార్ట్నర్స్ రెస్టారెంట్ పైన 15% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి గూగుల్ పే ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, వాటర్ బిల్ పేమెంట్స్, గ్యాస్ అండ్ ఎల్పిజి పేమెంట్స్, బ్రాడ్బ్యాండ్ పేమెంట్స్ అండ్ మొబైల్ రీఛార్జ్ స్పెండ్స్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే యుటిలిటీ బిల్ పేమెంట్స్ ఖచ్చితంగా గూగుల్ పే ప్లాట్ఫామ్ ద్వారా పే చేసినట్లయితేనే 5% క్యాష్ బ్యాక్ కి ఎలిజిబుల్ అనమాట. గూగుల్ పే కాకుండా మరే ఇతర ప్లాట్ఫామ్ యూస్ చేసి మనం స్పెండ్ చేసిన 5% క్యాష్ బ్యాక్ కి ఎలిజిబుల్ కాదనమాట. అలానే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి స్విగ్గీ మరియు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లయితే 4% క్యాష్ బ్యాక్ అనేది పొందగలము. అలానే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఓలాలో క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా 4% క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ప్రస్తుతం వచ్చేసి ఈ క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఓఎస్ యూజర్స్ కి ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అలానే అదర్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఆల్ అదర్ స్పెండ్స్ పైన ఎటువంటి లిమిట్ లేకుండా 1.5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూయల్ పైన బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఇండియాలో ఏ ఫ్యూయల్ స్టేషన్ లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నా కూడా ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. బట్ కండిషన్ గా చూసుకున్నట్లయితే మినిమం 400 టు మాక్సిమం 4000 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క 4000 పార్ట్నర్స్ రెస్టారెంట్ పైన డైనింగ్ డిలైట్ బెనిఫిట్ కింద 15% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లాంచ్ యాక్సెస్ బెనిఫిట్ కింద చూసుకున్నట్లయితే మీరు రీసెంట్ గా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 3 months ఎటువంటి మినిమం స్పెండ్స్ లేకుండా ఒక లాంచ్ యాక్సెస్ అనేది పొందవచ్చు. తర్వాత నుండి లాంచ్ యాక్సెస్ పొందడానికి ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ప్రీవియస్ 3 months లో అట్లీస్ట్ 1 month లో 50K రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే కనుక లాంచ్ యాక్సెస్ కి ఎలిజిబుల్ అనమాట. క్యాష్ బ్యాక్ ఈవెంట్ ట్రాన్సాక్షన్ ని మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఛార్జెస్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి క్యాష్ పేమెంట్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఫైనాన్స్ ఛార్జెస్ వచ్చేసి మంత్లీ 3.6% అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలానే క్యాష్ విత్డ్రాల్ ఫీ వచ్చేసి 2.5% అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఓవర్ లిమిట్ పెనాల్టీ ఫీ వచ్చేసి 2.5% అనేది ఛార్జ్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు రెంటల్ ట్రాన్సాక్షన్ గా చేసినట్లయితే ఇంకా 1% అనేది ఛార్జ్ చేస్తున్నారు. అండి ఏఎస్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.